ఇక్కడున్నానేంట్రా? ఇది నీకేం కొత్త కాదు. నువ్వు అడిగే క్వశ్చన్ నాకు కొత్త కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? అదేరా, తాగటం తూగటం రోజు ఇలా తొంగటం. నేను తాగేనా? ఏమో. అరే సుబ్బు, ఫ్లిప్కార్ట్ వాడు మళ్ళీ బిగ్ బిలియన్ డే ఆఫర్ లేదని పెట్టాడా? మరి ఎందుకురా అంత హడావిడిగా ఉన్నా? చెప్పాను కదరా ఇంటర్వ్యూ ఉందని. ఓ, అది ఆగస్ట్ 7th అన్నావు కదరా? అది ఈ రోజేరా. అచ్చా, అరే సుబ్బు, వీటి కోసమేనా? బాయ్. ఈ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టే కంటే బాగా డబ్బున్న బాబుగాడి కూతుర్ని పట్టడం ఈజీరా మామ. ఈడొకడు. అవునే, అవును. నువ్వు పార్క్ లాంటిదాన్ని. పూలుంటాయి కానీ కొయ్యలేం, నీళ్లుంటాయి కానీ ఆడుకోలేం. నువ్వు అందులో రాయి లాంటోడివిరా. బాధని తీర్చావు, ఆనందాన్ని పంచావు. అసలు ఇన్నాళ్ళు నీతో తిరగడమే నా ధోని తక్కువే. ధోనియా? ఓ బుద్ధ్యా. అందుకే ఫస్ట్ ఫోన్ పెట్టరా. ఆ మొక్క కోసం వెయిటింగ్ ఎక్కడ? అమ్మయ్యా, కట్ అయిపోయిందిరా. కాలా? కాదు, అమ్మాయి. అలా ఎలా పడేసారు అంతమంది అమ్మాయిల్ని? సచిన్ లూజ్ బాల్ కోసం వెయిట్ చేసినట్టు మన అమ్మాయిలు వీక్ పాయింట్ కోసం వెయిట్ చేయాలి. సచిన్ షాట్ కొట్టినా, మనం ఫ్లర్ట్ చేసినా పడని అమ్మాయి ఎవరైనా ఉన్నారా చెప్పు? ఏడ్సావులే. హాయ్ మామా. హాయ్ రా. ఇప్పుడే రా వచ్చేది? చిల్ మామా. వీడికి ఏమైంది అలా ఉన్నాడు? ఎలా ఉండాలరా? వేకెన్సీ లేక జాబు లేదు, ఫ్రీక్వెన్సీ లేక పిల్ల నుండి జవాబు లేదు. జాబ్ ఓకే, గర్ల్ ఫ్రెండ్కి ఏమైందిరా? మీ ఇద్దరిది బెస్ట్ మ్యాచ్ అని చెప్పావు. బెస్ట్ ని కూడా వర్స్గా చేసే కొన్ని గ్రహాలుంటాయి మామా. బాబోయ్, కొంపతీసి వీడు ఏమన్నా చేశాడా ఏంటి? రామ రామ కృష్ణ కృష్ణ రమ్యకృష్ణ రమ్యకృష్ణ, నన్ను అనుమానిస్తున్నావరా? అరే నువ్వు ఆప్రా, నువ్వు చెప్పు. లిప్ గ్లాసు ఐ గ్లాసు వాడని తన ఫేస్ ని ఫ్రెష్ గా ఉంచుకోవడానికి మాత్రం రెగ్యులర్ గా వైపర్స్ ను వాడుతుంటది. అలాంటి అమ్మాయికి డిజైనర్ బ్రాండ్ వైపర్స్ ని గిఫ్ట్ గా ఇద్దామని వీడికి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పా. తెచ్చిచ్చాడు. వాటిని తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చా. ఎందుకు కొట్టిందిరా? అదే డౌట్ తో ఆ బాక్స్ లో ఏముందని నేను చూసా. ఏముంది? ఫేస్ క్లీన్ చేసుకునే వైపర్స్ తేరా అంటే పిల్లాడేసుకునే డైపర్ తెచ్చిచ్చాడ్రా మామ ఈ జఫాగాడు. నీ అబ్బరే సిగ్గులేదురా నీకు? వదిలేరా బాబు, ఆ రోజు ఫోన్లో అలాగే అనిపించింది. వాడు చూడు ఎలా చూస్తున్నాడు. రే బాగుపడవరా రే. సేమ్ టు యూరా మామా. అరే ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావురా? నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఒక అమ్మాయిని చూసాను రా. సూపర్ ఫిగర్ రా మామా. అయితే ఏంట్రా? అదే ఈ రోజు కూడా ఇక్కడ కనిపిస్తుందేమో నేను వచ్చాం. రే వర్షం పడినప్పుడు బజ్జీలు తినొచ్చురా, కానీ బజ్జీలు తిన్నప్పుడల్లా వర్షం పడాలంటే కష్టం రా. అరే పాపం చూద్దంటే వద్దన్నావు, కనీసం పార్టీనే ఇవ్వరా. రే నెలకు పక్కాగా 10,000 పక్కన పెట్టుకున్నా సరిపోవట్లేదురా. పైగా ఈ అమ్మాయిలు ఒకటి. అమ్మాయిలా? నీకెవరున్నారా? అమ్మాయిలు కాదురా, ఈ అమ్మాయిలు రా. ఓ, ఎప్పుడు అమ్మాయిలు గోలేనారా నీకు? సరే పద పద. నువ్వు మారవరా. Cheers. ఈరోజు చాలా హ్యాపీగా ఉందా మామ. ఎందుకురా? అడగగానే అంత ఈజీగా పార్టీ ఇస్తావు అనుకోలేదురా.
ఏడ్చావులే. చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంట్రా అది? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఏంటి? అరే, సన్నీ లియోన్కి శారీకి ఉన్నంత గ్యాప్ ఉందనుకున్నా కదరా నీకు లవ్కి. ఉన్నట్టుండి ఈ లవ్ ఏంట్రా? 2 months నుంచి చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను రా. ప్రేమ ప్రేమ అంటూ కూర్చుంటే చివరికి నీకు మిగిలేదు అమ్మాయి ఫోటో ఫ్రేమేరా. లేదురా, తను చూసిన ఫస్ట్ లుక్లోనే క్లిక్ అయ్యా. అరే, ఇప్పుడంతా అమ్మాయిని చూసామా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండాలి కానీ నువ్వేట్రా లుక్కు క్లిక్కు అనుకుంటూ. బీ ప్రాక్టికల్ మామా. నేను ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను రా, నువ్వే పందిలా తింటున్నావు. నన్ను అడిగితే ఈ లవ్ అనేది పెద్ద ఫ్లర్ట్. దాని మాయలో పడితే మనం ఫట్. అందుకే నా మాటిని ఇది కొట్టు. నీ లవ్వలో ఉంచు, నీ లవర్ గురించి చెప్పు. తన పేరు పూజ. ఒకరోజు నీకోసం వెయిట్ చేస్తుంటే కలిగించే పరమెందుకనో పరిమదికి తన కొరకే ఊహలలో పరుగెందుకనో ఊపిరికి కలవరమే కలిగించే పరమెందుకనో మరిమదికి తన కొరకే ఊహలలో పరుగెందుగనో పిరికి. ఇది వరకెరుగని కలయిదని, ఇది ఇరుగురి మనసుల కలయికని. ఇది వరకెరుగని కలయిదని, ఇది ఇరుగురి మనసుల కలయికని. బాగుందిరా. ఫ్లవర్ ఇవ్వడానికి వెళ్ళి లవర్ అయిపోయావు. సూపర్ రా మామ. మరి నాకిప్పుడు పరిచయం చేస్తున్నావు? నీకెందుకురా? అలా అంటే ఏట్రా? టీచర్కి పరిచయం చేస్తే చదువు వస్తుంది, దేవుడికి పరిచయం చేస్తే మోక్షం వస్తుంది. నీకు పరిచయం చేస్తే ఏమొస్తుందిరా? నాకు కాస్ట్లీ కష్టం తప్ప. సరేరా, నువ్వు పరిచయం చేస్తే హాయ్ బాయ్లతో సరిపోద్ది. అదే నేను దిగితే నువ్వు చెరువో బాబో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అంత పని చేయకరా మామ. తనకిప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అయిపోయాక పరిచయం చేస్తా. అలా అన్నావు, బాగుంది. పైరసీ వచ్చిందని తెలుసు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పవర్ స్టార్ ఫ్యాన్స్ చూశాను, కానీ లవ్ ఫెయిల్ అవుతుందని తెలుసు కూడా లవ్ చేసో నేనే చూశాను. రేయ్, చూసుకొని వెళ్ళరా. చా,
ఎందుకు ఇలా చేస్తుంది? ఏమైంది దీనికి? ఏమై ఉంటుంది? హాయ్. చాలా అర్లీగా వచ్చావు కదా. అవునా? ఇందాక జాగింగ్ చేస్తున్న అంకుల్కి హాయ్ చెప్పొచ్చా. ఇప్పుడు అదే అంకుల్ బాయ్ చెప్తూ ఆఫీస్ కూడా వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ. రిమోట్తో టీవీ ఛానల్ మార్చినట్టు ఈ ఒక్క మాటతో అబ్బాయిలు మూడ్నే మార్చేస్తారు మీ అమ్మాయిలు. హే ఇక్కడ చూడు. వావ్, ఇది గార్జియస్. ఇది బ్యూటిఫుల్. అక్కడ చూడు. చూస్తున్నా కదా. ఇక్కడ కాదు, అక్కడ. హే ఏంట్రా? నువ్వు ఆగే. వెళ్ళినప్పుడు చూడు, కొంప మునిగిలా ఉంది. ఏదో ఒకటి చేయాల్సిందే. వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తున్నారు, మన వైపు కాదు. హే అన్న కాల్ చేస్తున్నాడు, ఇప్పుడే వస్తా. జఫ్ఫగలరా, పార్క్లో ఎంటర్ కాగానే ఫోన్ చేయమని చెప్పాను కదరా. ఇప్పుడే రా వచ్చింది, నీకే కాల్ చేయబోతున్నాను చూడు. వీడిని చూడరా, ఆ చూపేంట్రా చికెన్ షాప్ ముందు బొక్కలు ఏరుకునే కుక్కలాగా. ఏంట్రా ఇడు? వదిలేరా, లావుగా ఉండేవాడికి వెయిట్ ఎక్కువ, లవ్లో ఉండేవాడికి హెడ్ వెయిట్ ఎక్కువ. సర్లే పద, పరిచయం చేద్దు. పోరం బొక్కలని ప్రూవ్ అయ్యాక ఇక పరిచయాలేంట్రా? అదంతా తెలీదు, నువ్వు చెప్తున్నా కదా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను, ఈ కార్డ్ తీసుకెళ్ళి ఎక్కడైనా గీక్కండి, ఇక్కడ మాత్రం ఉండకండి. ఈ ఆఫర్ ఏదో బాగుంది. థ్యాంక్స్ రా. ఇదేంట్రా ఈ కార్డ్ రాయల్ స్టాగ్ వాసన వస్తుంది. కేఫ్స్ లో ఉన్న కోడి వాసన రా ఇది. రే, గోక్కునేలా కాకుండా కొద్ది గీక్కునేలా కూడా ఉంచడ్రా. ఇట్స్ ఓకే మామా, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. బాయ్. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం లేదు, నాకు కాల్ వస్తే అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. అవునా? నేను నిన్ను ఒకటి అడగాలి. ఏంటది? నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు? నీకు తెలుసు కదా పూజ. తెలుసు, కానీ నీ మాటల్లో విన్నామని. యాక్చువల్గా అంటూ ఉంటారు కదా, యువర్ లైఫ్ ఇస్ వాట్ యు మేక్ ఇట్ అని. బట్ ఇన్ మై కేస్ ఇట్స్ వాట్ యూ మేక్ ఇట్. ప్రియా, ప్రియా. చెప్పు. నాకు ఉమ్మ కావాలి. అంతే కదా, రేపు తీసుకొస్తాను. ఏంటి? ఉప్మా అడిగావు కదా. దీనమ్మా దీనికి ఎప్పుడు తిండుకోలే. సర్లే, అందులో ఎవరికే మర్చిపోకు. బాయ్. అసలు ఏం చేయాలబ్బా? ఓ, ఎక్కడున్నావా? వీడేంటి ఎవ్విలో ఫోటో పెట్టి గంటకు కూడా లైక్ రానట్టు అట్లా ఉన్నాడు. ఏమైందిరా అలా ఉన్నావు? నిన్న పూజని కలిసి వస్తున్నప్పుడు గ్లాసెస్ బాగున్నాయి, ఇష్టపడుకున్నట్టున్నాం. బైక్ బాగుంది, కష్టపడుకున్నట్టున్నాం. ఈ గ్లాసెస్ పెట్టుకుని
బండి మీద బాగా తిరుగు. అంతేగాని ఈ గ్లాసెస్తో నా చెల్లిని చూసినా, ఈ బండి మీద తనతో తిరిగినట్టు తెలిసిన బండి షెడ్కి వెళ్తుంది, ఈ బాడీ మార్చురీకి వెళ్తుంది. సో వెళ్ళి ఎంటర్ అయ్యాడు అనమాట. అందుకనే ఇలాంటివన్నీ వద్దనేది. ఏంట్రా? ఆహా, ఇలాంటివన్నీ ఇలా డిస్కస్ చేయకూడదని. మరి ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న సిచ్యువేషన్ సాంగ్. విద్యార్థిని నీ ఒకేసారి 100 క్యాండీ క్రష్ రిక్వెస్ట్లు వచ్చినోడు కూడా ఇంతలా చిరాకు పడరా? చిరాక్ కాదురా, భయం. భయం దేనికిరా? నాకు ఓ గుండుందని, అది కూడా స్పందిస్తుందని నాకు ఆ అమ్మాయి చూసాకే తెలిసిందిరా. ఇప్పుడు అదే గుండె ఎక్కడ స్పందించడం ఆగిపోద్దని భయంగా ఉందిరా. చాలు చాలు రే. కాళిదాసులో కవితలు రాయడానికి, దేవదాసులో మందు కొట్టడానికి తొక్కలో ఈ లవ్వే కారణం ఇప్పుడు అర్థమవుతుందిరా బాబు. అసలు నీకు చెప్పాను చూడు, నా బుద్ధి తక్కువరా. అయినా సిన్సియర్ లవ్ గురించి నీకేం తెలుసురా? తెలుసురా, సిన్సియర్ లవ్ అనేది వుడ్లాండ్ షూ లాంటిది. అంత ఈజీగా వదిలించుకోలేం, అలాగని వేరే దాన్ని ట్రై చేయలేం. అదేం కంపారిజన్ రా? అదంతే. అయినా కంపేర్ చేయడానికి, క్యాల్కులేట్ చేయడానికి లవ్ అనేది ఒక వస్తువు కాదురా, అదొక ఫీల్ రా. నువ్వేనైనా చెప్పురా, లైఫ్లో నాలాంటి ఫ్రెండ్ ఉన్నాను అనుకో కిర్రాగ్గా ఉంటుంది, అదే గర్ల్ ఫ్రెండ్ అనుకో చిర్రాగ్గా ఉంటుంది. అయిపోయిందా సొల్లు? లేదు, బాటిల్లో బీర్ అయిపోయింది. నువ్వు మారవురా రే. ఏంటి నీ బాడీ మార్చురీకి వెళ్తుంది. ఎలాగైనా పూజ వాళ్ళని అని కన్విన్స్ చేయాలి. లైఫ్ ఈజ్ లైక్ అ సడన్ నైట్ మామ. ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేయాలి కానీ ఈ లవ్ గివ్ అనుకో లైఫ్లో పాస్ బటన్ నొక్కావు అనుకో ఫెయిల్యూర్స్ అవుతాడంటే. నువ్వేదో ఐడియా ఇస్తావు అనుకుంటే నన్ను ఇలా డిస్కరేజ్ చేస్తావు అనుకోలేదురా. ప్లీజ్ రా, నన్ను కొంచెం మనశ్శాంతిగా వదిలే. నీ మంచి కోసం నేను చెప్తే నన్ను వెళ్ళిపోమంటారా? నీ చావు నువ్వు చావు. అమ్మా నా బాటలు. హ్యాపీ బర్త్డే మామా, హ్యాపీ బర్త్డే. నా బర్త్డేనా? వీడేంటి వీడేంటి ఎలా ఉన్నాడు? థ్యాంక్స్ రా. ఏమైంది వీటికి? ఏంట్రా అలా ఉన్నావు? ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? నిన్న అంత క్లియర్గా చెప్పాను కదరా. వాళ్ళన్నీ అనుకుంటే తను అలానే చేస్తుంది. ఏమైందిరా? ఇందుకేరా, ఇందుకే నేను చెప్పింది. రే, చచ్చిన పాముని ఇంకా చంపకు. చచ్చిందో లేదని టెస్ట్ చేస్తున్నా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు నాకు టెన్షన్? పూరి జగన్నాథ్ ఎక్కడికో వెళ్తే ఐడియాస్ వస్తాయేమో, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఐడియాస్ వస్తాయి. అందులో ఒక్కటైనా చెప్పు చాలు. చెప్పను.
చేసి చూపిస్తా. ఆ కనిపిస్తున్న చివరిల్లే పూజా వాళ్ళిల్లు. జాగ్రత్తగా విను. పూజ ఇప్పుడు నీతో మాట్లాడే స్టేజ్లో లేదు. తనతో నేను మాట్లాడతాను. ఈలోపు నువ్వు వాళ్ళ అనితో మాట్లాడు. అరే వాడు ఒప్పుకోడ్రా. ట్రై చేయి, రిక్వెస్ట్ చేయి, అట్లీస్ట్ మేనేజ్ చేయరా. అయితే సరే. అరే కొద్ది కేర్ఫుల్గా డీల్ చేయరా. నేనున్నాగా, చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. ఓకే మామ. ఇక్కడే కదా మొన్న చూశాను. భయ్యా టైం ఎంత అయింది? 10:30. ఓ థ్యాంక్ యూ. వీడు దొరికేలా లేడు. రేయ్ రేయ్ అమ్మా టైంకి వచ్చారా బాబు. రే ఏమైందిరా? ఎవరు వాళ్ళు? పద 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 పదరా బాబు, తర్వాత చెప్తా. పద పదరా. అసలు ఏమైందిరా? వాళ్ళంతా ఎవరు? నీ వెనకాల ఎందుకు పడుతున్నారు? పూజ అంతసేపటికి రాకపోయేసరికి ఎవరా నువ్వు? పూజల ఫ్రెండ్ని. పూజల ఫ్రెండ్ అయితే ఇలా వెళ్ళాలి కదరా. అది కూడా పాయింట్ కదా. అయితే నేను దొంగని. దొంగ? అదిరా జరిగింది. నా వల్లే కదరా ఇదంతా జరిగింది. నువ్వు ఎలాగో లవ్వు లవ్వు అంటూనే ఉంటావు. మాకు ఇవి తప్పవు కదా. ఈడు మళ్ళీ సెల్ తీసాడు రా బాబోయ్. ఛా వీడు నా టైం ఎంత అయింది? 10:30. అరే వీడేరా పూజ వాళ్ళన్నయ్య. ఇందాక నేను వీడు చూసాను రా. అవునా? మరి మాట్లాడాల్సింది కదరా. నాకేం తెలుసురా వీడు పూజలని అని. ఛా సన్నీలు ఈయన దగ్గరికి సన్నపిన్న ఛార్జ్ అడిగినట్టుంది నా బతుకు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కవ్వించు, కొంచెం కొంచెం కదలల్లి హృదయాన్నే కదిలించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కరుణించు, కొంచెం కొంచెం కళలన్నీ నాతో సిట చూపించు.
ఎప్పుడు తీశాను? వీడేదో కెలికినట్టున్నాడు. వీడప్పా చచ్చాడి నా చేతిలో. ఊరికొకలాగా ఏం పరిగెట్టించారా మొన్న? నీకు కావాల్సిందేరా. అవును, ఇంత గజగడ పరిస్థితి ఏంట్రా? ఏమోరా, 2 days నుంచి కనిపించట్లేదు. ఓహో, రే అజగాడ్రా. అజయ్య బాగా కరవట్టుకొస్తాం రావుడు. మామ ఎవరిని కొట్టేకొస్తాం రావుడు. ఇక్కడ పూజలు అన్నీ కూడా లేడు కదరా కొట్టడానికి. మామ బాగా చూడు, వాడు నిన్నే కొట్టడానికి వస్తున్నట్టుందిరా. అవునరా, నాకు కూడా అది అనిపిస్తుంది. బాబో నేను జంపు. సారీ పూజ, ఇదంతా వాడి వల్లనే జరిగింది. ఇట్స్ ఓకే. అసలు వాడు ఇలా చేస్తాడనుకోలేదు. ఇట్స్ ఓకే, వదిలేయి. నీకు కావాల్సిందేరా. వాడు ఇంతగా కొట్టాడంటే నువ్వేదో గట్టిగానే చేసిండాలరా. అసలు ఏం చేసావురా నువ్వు? ఏంట్రా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు? లేదురా, బాటిల్లో బీర్ అయిపోయింది. నువ్వు మారవురా రే. ఏంటో వీడిని ఎలాగే వదిలేస్తే ఏమైపోతాడో ఏమో. మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రేకప్ ఫామ్లో వాడాల్సిందే. ఏం చేద్దాం? మనలో ఏంటి? జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నాను. నేను కూడా సీరియస్గానే చెప్తున్నా. మన లవ్ ఏంటి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? యా, జస్ట్ ట్రాప్ చేశాను. ట్రాప్ చేసావా? ఎందుకు? నీ చెల్లి కోసం. అంటే నువ్వు అనుకుంటుంది కరెక్టే. నిన్ను కాదు, నీ చెల్లిని లవ్ చేస్తున్నావు. హాయ్ జాన్. ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదారా? నీకు కావాల్సిందేరా.